మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్ టౌన్షిప్ లో గల శ్రీగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ చైర్మన్ మెట్టు బాలరెడ్డి మరియు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఏటి సుదర్శనాచార్యులు శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని చదివి వినిపించారు. ఈ ఏడాది వివిధ రాసుల వారి ఆదాయాలు, రాజ్య పూజ, అవమానాలు మరియు గ్రహగతుల ఫలితాలను భక్తులకు క్షుణ్ణంగా వివరించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాట్య ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులను ప్రోత్సహిస్తూ ఆలయ చైర్మన్ మెట్టు బాలరెడ్డి వారికి సర్టిఫికెట్లు మరియు బహుమతులు అందజేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హరిప్రసాద్, నరసింహారెడ్డి, బద్దం శ్రీనివాసరెడ్డి, డి శరత్, గ్యాస్ శ్రీనివాస్, దాపరి శంకర్, బి శరత్, జోగేశ్వరరావు, ఏఎస్ఎన్ రెడ్డి, రామసుబ్బయ్య, సాయి కుమార్, రామకృష్ణ, రాజేశ్వరి, ప్రతిభ, ప్రగతి, లక్ష్మారెడ్డి, రవిప్రసాద్ పాల్గొన్నారు. భక్తమాషులకు విజ్ఞప్తి, మరికొద్ది క్షణాల్లో మన స్వామివారి కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈరోజు నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర ఫలితాలని అలానే ఆరుహి గోవింద గోవింద శ్రీ సీతారామచంద్ర భగవానుకి. ఓం నమః ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. ఓం దైవికార్జున ప్రాణాయామే వినియోగః బ్రహ్మశ్రీ పరమాత్మో దేవతా ఓం భూం భవః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యమాదక్షరేణ్యం భగవో దేవస్య మహీర్యో యోనః. ప్రతిభ గారు సంజయ్ గారు కూడా మమత గారు వీరలక్ష్మి గారు ఉగాది శుభాకాంక్షలు. కొద్దిగా లేట్ అయింది పంచాంగ శ్రవణానికి, క్షమించాలి. పిల్లలు లాస్ట్ పంచాంగ శ్రవణం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ముందుగా చేపడం జరిగింది కాబట్టి క్షమించాలి. అలాగే మన శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, ఈ సంవత్సరం ఆదాయం ఖర్చు బాగా ఉండాలని భయపడకండి, పంతులు గారు చెప్తున్నారని. మన స్వామివారు చూసుకుంటారు, మీకు మంచిగా పూజించండి. మాకు కొంచెం డొనేషన్స్ ఇస్తే మీకు మంచిగా చూసుకుంటారు స్వామివారు. నాకు వడ్డీలా కోసం వారికి వడ్డీ ఇవ్వాలి మీరు, కాబట్టి స్వామివారికి డొనేషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే మనం ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి లిఫ్ట్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ కానివ్వండి, కొత్త సంవత్సరం చేయాలనే ఉద్దేశంతో ఆగడం జరిగింది. నూతన సంవత్సరం స్టార్ట్ చేయాలని ఈ రోజు నుంచే మేము డొనేషన్ చేద్దామని అనుకుంటున్నాను. నాతోటి స్టార్ట్ చేస్తాను. లిఫ్ట్ పర్పస్గా దాదాపు 40 లక్షల వరకు అవుతుంది మనకు. నేను కూడా ఈరోజు 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేస్తున్నాను నూతన సంవత్సరం కాబట్టి. అలాగే రిజిస్ట్రేషన్ కూడా తప్పకుండా ఈ సంవత్సరం నూతన సంవత్సరం చేద్దామని ఆగినాం. రిజిస్ట్రేషన్ చేస్తే మనకు ఐటీ ఎగ్జిబిషన్ కూడా వస్తుంది. దాని గురించే
మనం ఈ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎండోమెంట్లో ఎంట్రీ చేస్తే తప్పకుండా మనకి ఐటీ ఎగ్జామ్షన్ వస్తుంది కాబట్టి అందరూ కూడా డొనేషన్ ఇచ్చినా కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది కాబట్టి అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి డొనేషన్ చేయవచ్చు. చాలా సంతోషం. మీ అందరినీ ఈరోజు ఉగాది సందర్భంలో కలుసుకున్నందుకు చాలా మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఒక్కరోజు నా ఒక చెక్ తెచ్చాను. చెక్ కూడా మన రామసుబ్బయ్య గారు ట్రెజరర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.